గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇప్పుడు ఏమంటాడు, మన ఊళ్ళో తెలుసో తెలియకో ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది అనుకో, ఏమంటాడు కాంగ్రెస్ వాళ్ళు? రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పినా, నేను మోసం చేసినా, రుణమాఫీ ఎగబెట్టినా అయినా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు అని అంటారా? అనడా రేవంత్ రెడ్డి? ఇక ఎగబెట్టడా? నేను ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు అనడా? రేపు 2 లక్షల రుణమాఫీ ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు. నేను ముసలోళ్లకు 4000 పింఛన్ ఇస్తా అని మోసం చేసినా నాకు ఓటేసిండ్రు. నేను ఆడోళ్లకు 2500 రూపాయలు ఇచ్చి మహాలక్ష్మిలు చేస్తా అని నేను మోసం చేసినా నాకు ఓటేసిండ్రు. నేను బోనస్ వడ్లకు 500 బోనస్ ఇస్తా అని ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు. నిరుద్యోగ యువతకు 4000 ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకొని పంగనామాలు పెట్టినా నాకు ఓటేసిండ్రు. ఆడోళ్లకు పెళ్లిళ్లకు 1,00,000 రూపాయల తులం బంగారం ఇస్తా అని మోసం చేసినా నాకు ఓటేసిండ్రు అని అంటాడా? అనడా? సన్న బియ్యం 15 కిలోలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఎగబెట్టినా నాకు ఓటేసిండ్రు అనడా? రేపు మరి ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి? నా 100 రోజుల పాలనకు ఈ ఎలక్షన్ రెఫరెండం అట. మరి ఏమంటాడు? 100 రోజుల్లో నేను మంచిగా చేసినా అని జనం నాకు ఓట్లేసిందని అంటాడా? అనడా? రేపు మనకు అడిగే హక్కు ఉంటుందా? నేను రుణమాఫీ ఎగ్గొట్టినా, 4000 పింఛన్ ఎగ్గొట్టినా, ఆడోళ్ళకు 2500 ఎగ్గొట్టినా, నిరుద్యోగ యువతకు 4000 ఎగ్గొట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, సన్న బియ్యం ఎగ్గొట్టినా, వడ్లకు బోనస్ ఎగ్గొట్టినా, 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన అయినా నాకు ఓటేసిండ్రు అని అంటాడా? మరి గీ ముచ్చట రచ్చబండ కాడ ఊర్లల్లా మనం పంచాయతీ పెట్టాలనా వద్దా? ఏ ఊరికి ఆ ఊరికాడ మన కార్యకర్తలు మాట్లాడాలనా వద్దా? ఓ తమ్ముడు అంటుండు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, అది కూడా యాడ్ చేయన్నా అంటుండు, సరిగా చేస్తుండు కిందికెళ్ళి. గట్ల చాలా ఉన్నాయి, చెప్తే 420 ఉన్నాయి, 420 ఉన్నాయి. అయితే నేననేది ఒక్కటే, ఈ కార్యకర్తలు ఏందే ఇంకా చాలా ఉన్నాయి. నేననేది ఒక్కటి, ఇవి మనం చెప్పాలన్నా వద్దా? ఇప్పుడు నేను ఒక విషయం గుర్తు చేస్తా మీకు. కరోనా వచ్చింది 2 ఏళ్ళు. కరోనా వస్తే ఆమ్దాని కమ్మైంది, ఖర్చు ఏమో ఎక్కువైంది. మన 5 ఏళ్ల గవర్నమెంట్లో 2 ఏళ్ళు కరోనానే వచ్చింది, దెబ్బ తగిలింది మనకి. 45 రోజులు లాక్డౌన్ అయినా, ఖర్చు ఏమో తప్పది, ఆమ్దానేమో నిల్లు. కరోనా వస్తే మందులు, దవాఖాన్లు, ఆక్సిజన్లు, గరీబోళ్లకు 2500 బ్యాంకులు వేసినాం, 10 కిలోల బియ్యం ఇచ్చినాం, చాలా ఖర్చు పెట్టినాం. కరోనా వచ్చినా కేసీఆర్ రైతు బంధు ఆపినాడే మీకు ఎప్పుడన్నా? కరోనా వచ్చినాడు ఆమ్దాన్ లేకపోతే మా ఎమ్మెల్యేల జీతం బంధు పెట్టిండు కేసీఆర్, మంత్రుల జీతం బంధు పెట్టిండు కేసీఆర్, ఉద్యోగస్తుల జీతం బంధు పెట్టిండు కేసీఆర్, రైతన్నలకు మాత్రం రైతు బంధు ఇచ్చిండు టైం మీద కేసీఆర్. వీడేమంటుండే ఉల్టా కదా, ఇది రైతులనే ఆప్తా దొరికిస్తా అంటుంది. రైతులు గరీబ్ గాలు 6 గాలం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతన్న లాస్ట్ అట, ఏసీ రూమ్లలో కూర్చుంటోళ్ళు ఫస్ట్ అట. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క నీతి. మరి మనం ఆలోచించుకోవద్దా? మనం ఎటువైపు ఉండాలి? ఇలా కరోనా వచ్చినప్పుడు అందరినీ ఆగబట్టి రైతులు కడుపులో పెట్టుకున్న కేసీఆర్ని కాపాడుకుందామా? నాకు రైతు లాస్ట్, ఏసీ రూమ్లలో కూర్చున్న వాళ్ళు పెద్ద పెద్దోళ్ళే ఫస్ట్ అంటుండు రేవంత్ రెడ్డి. మనం ఆలోచన చేయొద్దా? రైతులు ఆలోచన చేయొద్దా? కరోనా సమయంలో కూడా రైతు బంధించి కడుపులో పెట్టుకున్న కేసీఆర్ను కాపాడుకునే బాధ్యత ఇవాళ మన మీద ఉందా లేదా అని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడే మా మిత్రులు భూపాల్ రెడ్డి గారు చెప్పింది, అరే వానకాలం 110 కోట్లు వస్తుండే, యాసంగి 110 కోట్లు వచ్చు, 220 కోట్లు వచ్చి ఒక ఏడాదికి ఒక్క నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి వస్తుండే. ఇప్పుడు వాళ్ళన్ని దానికి ఈకలు తోకలు వీక్తారు. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఉందని ఆపిండు. పార్లమెంట్ ఓట్లు డబ్బల పడంగానే ఇక నీకు బంధు అని అన్ని పెడతాడు. ఇక నీకు 5 ఎకరాలు దాటింది బంధు, నీ ఇంట్లో నౌకరు ఉన్నది నీకు బంధు, నువ్వు పంట వేయలేదు బంధు, నీకు మోటార్ సైకిల్ ఉన్నది బంధు, నీకు ట్రాక్టర్ ఉన్నది నీకు బంధు అని అన్ని ఇప్పుడు రేపు ఏరుతాడు. ఇక అన్నిగా రేపు ఈకలు తోకలు పెట్టి అందరికీ కోతలు పెట్టే పనిలో ఉన్నాడు. ఇక మరి మనం ఆలోచించుకోవద్దా? దయచేసి కార్యకర్తలు, మనం నష్టపోయినాం.
ఇలా మనం బాధపడుతున్నాం. వాళ్ళ మాటలు వింటుంటే, వాళ్ళ చర్యలు చూస్తుంటే కార్యకర్తల గుండెలు రగిలిపోతా ఉన్నాయి. ప్రతి కార్యకర్త కూడా బాధపడుతున్నాడు. ఇవాళ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ చేష్టలు చూస్తూ ఉంటే ఇలా రక్తం ఉడుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి మనం కష్టపడాలి. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కొక్క కార్యకర్త ధైర్యంగా గట్టిగా ప్రజలకు వచ్చి మనకు బాధాప్తా చెప్పొచ్చు, భయపడదేమున్నది. మనం చేసింది చెప్పాలి, కాంగ్రెస్ అని మోసం చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట చెప్పు అంతే. అరే వాడు 2 లక్షల రుణమాఫీ 9 తారీఖు చేస్తానా లేదా? నేను 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా, 9 తారీఖు నాడు మొదటి సంతకమే రుణమాఫీ అన్నాడు. కానీ ప్రమాణ స్వీకారం మాత్రం 2 రోజులు ముంగడి గుంజుకున్నాడు. కురిసిగిట్టి ఎవడైనా గుంజుకో ఇక్కాను. 9 తారీఖు చేస్తాడు, 7 తారీఖే ప్రమాణ స్వీకారం చేసిండా? అంటే కుర్సీ నెక్కనికి మాత్రం 2 రోజులు ముంగడికి వచ్చిండు. హామీలు అమలు చేయమంటే మాత్రం 2 ఏళ్ళు వెనక కట్టుండు. అంటే ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ నీతి. దయచేసి ఈ ముచ్చట చెప్పాలి. 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిన కాంగ్రెస్కు ఓటేస్తే ఏమంటారు రేపు పార్లమెంట్ ఎలక్షన్లా? అరే రుణమాఫీ ఇవ్వకుండా ఓట్లు పడ్డాయి అంటాడా అనడా? ఇంకో మంచి మాట చెప్తా. మొన్న మోడీ గారు వచ్చింది సంగారెడ్డికి. మన బడే బాయ్ అన్నాడు. అయ్యి రేవంత్ రెడ్డి అమరే బడే బాయ్ అన్నాడు మోడీని. ఇక గుజరాత్ మోడల్ అన్నాడు. సరే అవన్నీ మీకు అర్థమైనాయి. हमारे मुसलमान भाइयों भी आप लोग समझना चाहिए. अब क्या हो रहा, कांग्रेस बीजेपी कैसा मिल गए भी आजकल मालूम हो रहा. दोनों मिल गए अंदर से. रेवंत रेड्डी साहब बोलता है मोदी साहब को बड़े भाई, उन्हें बोलता है इनको छोटे भाई. बड़े भाई छोटे भाई दोनों मिल लिया. ऊपर से क्या हो रहा आप लोग देख रहे. अपन जो एमएलसी को नॉमिनेट करे तो उन्होंने गवर्नर साहबा अपने एमएलसी को रिजेक्ट कर दिया. कांग्रेस पार्टी एमएलसी नॉमिनेट करे तो एकदम पास कर देता. मालूम नहीं हो रहा. आज दोनों एक हो गए. దాన్ని కూడా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, మైనార్టీలకు రక్షణగా ఉండేటువంటి పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేనే ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటున్నాడు. ఆయన నా పుట్టుకనే ఆర్ఎస్ఎస్ అని చెప్పుకుంటున్నాడు. అందువల్ల ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిన్న దరఖాస్తు ఇచ్చిండు. ప్రధానమంత్రికి దరఖాస్తు ఇచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే మీ ఆశీర్వాదం ఎప్పటికీ మా మీద ఇట్లనే ఉండాలి అన్నాడు. ప్రధానమంత్రిని ఏమంటాడంటే మీ ఆశీర్వాదం ఎప్పటికీ మా మీద ఇట్లనే ఉండాలి, మా తెలంగాణను మంచిగా చూడాలి అంటుడు. మంచిగా వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఒక 4 రోజులు 5 రోజులు అయితే పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది అంతే కదా. వారం లోపల నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది. వారం రోజులు అయితే దిగిపోయే ప్రధానమంత్రికి ఎవడన్నా నీ ఆశీర్వాదం ఎప్పటికి ఇట్లే ఉండాలంటాడు. నువ్వేమంటావు? నువ్వు బయట పోయి కాబోయే ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ అని నువ్వే స్పీచ్లు కొడతావు కదా. నిజంగా నీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది ఉంటే మోడీ గారి దగ్గరికి పోయి నీ ఆశీర్వాదం ఎప్పటికి ఇట్లే ఉండాలంటున్నావు అంటే ఏమర్థమైంది అన్నట్టు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ గెలవది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు అని నువ్వే చెప్పకనే చెప్పినావు అంతే కదా. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి, ఈడ కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేసినా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. అది ఎవరో చెప్పలే, రేవంత్ రెడ్డి చెప్పిండు అంతే కదా. కాంగ్రెస్ ఓటేయడం అంటే మోడీ వేసినట్టే. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నది, కొత్తగా రాష్ట్రంలో అధికారంలో మారేది లేదు, రేవంత్ రెడ్డి దిగిపోయేది లేదు, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఎక్కేది లేదు. అంటే ఏం చేయాలి ఇప్పుడు? మనము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి. బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ గొంతు గట్టిగా వినపడగలుగుతుంది, తెలంగాణ హక్కుల కోసం పోరాడగలుగుతుంది, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడగలుగుతుంది బీఆర్ఎస్ పార్టీ. గల్లీలో ఎవడు గవర్నమెంట్లున్నా, ఢిల్లీలో ఎవడు గవర్నమెంట్లున్నా మన కోసం కొట్లాడేటోడే ఇక్కడ ఎంపీగా గెలవాలి, మన కోసం నిలబడేటోడే ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అని దిగిపోడు కదా ఎంపీ ఓడిపోతే. అందుకోసం మనం ఏం చేయాలి? రేవంత్ రెడ్డి చేత ఈ హామీలన్నీ అమలు చేయించాలంటే
ఎవైతే 100 రోజుల్లో చేస్తామని రుణమాఫీ చేయలేదో, 2500 పెన్షన్ ఇయ్యలేదో, 4000 పెన్షన్ ఇయ్యలేదో, 2500 అక్క చెల్లెలకు ఇవ్వలేదో, అవన్నీ అమలు కావాలంటే మనము కాంగ్రెస్ ను ఓడిస్తేనే మనం గట్టిగా మెడను వంచి కాంగ్రెస్ చేత అమలు చేయించగలుగుతాం. రేవంత్ రెడ్డికి సురుకు పెట్టాలి, కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టాలి. బిడ్డ నువ్వు 2500 ఇస్తా అని అక్క చెల్లెలను మోసం చేసినావు, బిడ్డ నువ్వు 4000 ఇస్తా పెన్షన్ అని మోసం చేసినావు, 1500 రైతు బంధు ఇస్తానని మోసం చేసినావు, 500 క్వింటల్కు బోనస్ ఇస్తానని మోసం చేసినావు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు సురుకు పెడుతున్నాం, నీకు కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాం, ఇప్పటికన్నా అమలు చేయి అని మనం గట్టిగా సురుకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పని మనం ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమైందా మంచిగా? రేవంత్ రెడ్డి చెప్పిండు ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటట్టు లేడు, మరి గెలవని దానికి మనం ఎందుకు ఓటేయాలి? అంతే కదా. మరి ఇక బీజేపీ ఇక్కడ గెలవదు. మరి మన బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇగో ఇవన్నీ గట్టిగా వాళ్ళ మెడలు వంచి అమలు చేయించవచ్చు. సురుకు తలగద్దా రేవంత్ రెడ్డికి? ఆయనకు అర్థం కావద్దా? నేను 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, నేను 2500 అక్క చెల్లెలకు ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, ముసలోళ్లకు 4000 పింఛన్ ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, వడ్లకు బోనస్ ఇస్తా అని రైతుల్ని మోసం చేసిన కనుక నన్ను ఓడగొట్టిండ్రని నాకు అర్థమైతే అవన్నీ వస్తాయి. అవన్నీ రావాలంటే మనం గట్టిగా ప్రజలకు, రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని ఉద్దర బేరం ఇచ్చిరు, ఉద్దర ఏమో చేసిండు, నగదు బదిలీ ఆపిండు. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత బస్సు అన్నాడు, అది ఉద్దర బేరం, ఆర్టీసీ వాళ్ళకి కట్టాలి, గవర్నమెంట్ మెల్లకి కడతాడు. కరెంటు ఫ్రీ అన్నాడు, అది చారణ మందికి ఇచ్చిండు, బారణ మందికి ఇంకా ఇయ్యనే లేదు, అది కూడా ఉద్దర బేరం, కరెంటు వాళ్ళకి ఇంకా సిరి కట్టాలి. నగదు బేరం అయింది, సీదా ముసళ్ళకి ఇచ్చే 4000 నగదు, అది ఆపిండు. 2500 సీదా అక్క చెల్లెల అకౌంట్లో వేయాలి నగదు, అది ఆపిండు. ఉద్దర బేరం నడిపించిండు, నగదంతా ఆపిండు. 2 లక్షల రుణమాఫీ, సీదా రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలి, అది నగదు బేరం, అది ఆపిండు. అంటే ఇదంతా మోసం జరుగుతూ ఉన్నది. అందువల్ల ప్రజలను మనం ఎడ్యుకేట్ చేయాలి. ఇంకోటి, మనం బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. మనం తెలంగాణ ప్రజల కోసం ఆనాడు ఏదో గవర్నమెంట్ వస్తుందని కాదు, మనం కొట్లాడినాం, జైళ్ళలో పడ్డాం, దెబ్బలు తిన్నాం, తెలంగాణ కోసం పోరాడి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన వాళ్ళం మనం. ఈ రేవంత్ రెడ్డి అని జై తెలంగాణ అన్నాడే, ఆనాడు ఉద్యమంలో జై తెలంగాణ అనలే, కనీసం ముఖ్యమంత్రి అయినాక కూడా ఇప్పటిదాకా ఒక్కనాడు జై తెలంగాణ అన్నాడు. ఆయనకు తెలంగాణ మీద ఏం ప్రేమ ఉంటుంది? తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర కనీసం 2 పువ్వులు కూడా పెట్టలే ఈ మనిషి. ఒకనాడు అమరులకు శ్రద్ధాంజలి కూడా ఘటించిన వ్యక్తి. ఆయనకు మన మీద ప్రేమ ఉంటుంది. అందువల్ల మనం జాగ్రత్తగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కార్యకర్తలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్ వచ్చినప్పుడు కూడా నేను వస్తా, మీకోసం భూపాలన్నా మేమందరం కూడా పనిచేస్తాం, తప్పకుండా మీ అందరం నిలబడి గెలిపించుకుంటాం. ధైర్యంగా ఉండండి. అది ఇంకా 6 నెలలకు అవుతుంది, అప్పటి వరకు పొల్లు అవుతుంది కాంగ్రెస్. ఇప్పుడిప్పుడే చిన్నగా అర్థమవుతుంది పబ్లిక్, అరే మోసం అయిపోయా. వీడు 9 తారీఖు 2 లక్షలనే ఉత్తదే చేసే, బోనస్ ఉత్తదే చేసే, పింఛన్ ఉత్తదే చేసే జనంకి అర్థమైతలేదు. ఇంకా 4 రోజులు ఇంకా మంచిగా మనసున పడుతుంది. నాకు తెలిసి అప్పుడైతే మీరు అల్కకి గెలుతారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కళ్ళు మూసుకొని గెలుతారు. మీరు ఏం బాధ లేదు. నేను మీ అందరితో కోరేది, ఎంపీ ఎన్నికలు మనకు చాలా ముఖ్యం. దయచేసి గ్రామాల్లో కూసున్న కాడ చర్చ పెట్టరు, దావత్కు పోయినా, పెళ్లికి పోయినా, 9 జమైనా కూడా ఇవన్నీ ముచ్చట్లు చెప్పాలి. ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదు, మరి ఇక్కడ మన బీఆర్ఎస్ గెలిస్తేనే మంచిగా ఉంటుందనే ముచ్చట అందరికి కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టండి. సంఘటితమై కార్యకర్తలందరూ కూడా ఒక్కతాటి మీదకి వచ్చి రేపు నారాయణ ఖేడ్లో మొన్న 6000 మైనస్, రేపు ఎంపీ ఎన్నికల్లో 6000 ప్లస్ ఇచ్చి చూపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇస్తారే 6000 ప్లస్? ఇస్తారా లేదా? ఏమన్నా కొద్దిగా ఫరక్ కాలేదా మొన్నటికి ఇప్పటికీ? జనం ఆలోచనలో కొద్దిగా మార్పు రాలేదా? కాంగ్రెస్ నిజస్వరూపం అర్థం కాలేదా? సో నాకు మీ మీద నమ్మకం ఉన్నది. రేపు ఎంపీ ఎన్నికల్లో నారాయణ ఖేడ్లో 6000కు పైచీలకు మెజార్టీ మీరు ఖచ్చితంగా అందించే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇక బీజేపీ గురించి కూడా చర్చ పెడుతుంది అక్కడక్కడ. మనం 2 సార్లు ఎంపీ చేసినాం బీబీ పార్టీని, ఏమైనా కమ్మి చేసినామే?
మోసం చేసి బీజేపీలో చేరిండు. ఆయనకు కూడా గుణపాఠం చెప్పాలి. తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీ జన్మనిచ్చింది నీకు, రాజకీయ జన్మనిచ్చి నిన్ను 2 సార్లు ఎంపీ చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి నువ్వు మోసం చేసినావు బిడ్డ అని చెప్పి ఆయనకు తగిన గుణపాఠం చెప్పేటట్టుగా, బీజేపీకి గుణపాఠం చెప్పేటట్టుగా కూడా మీరందరూ కూడా గట్టిగా కార్యకర్తలు కృషి చేయాలి. ఇంకోసారి ఎవరైనా పార్టీ మారాలంటే వాళ్ళకి బుద్ధి వచ్చేటట్టుగా గట్టిగా మన కార్యకర్తలు కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ.